నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. లోక కళ్యాణార్థం సహస్ర చండీ యాగం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెల్లడి. నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు, సురక్షితంగా బయటపడ్డ దంపతులు. ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీపై అనుచిత వ్యాఖ్యలు. బీజేపీ నాయకుడు లడ్డు యాదవ్ ను అరెస్టు చేసిన పోలీసులు. స్కూల్ విద్యార్థి మృతికి కారకుడైన టీచర్ను శిక్షించాలి. క్యాండిల్ ర్యాలీలో దళిత సంఘాల నాయకుల డిమాండ్. లోక కళ్యాణార్థం సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలము ఎలిమినేడు వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 18 నుండి 22 వరకు చండీ యాగం జరుగుతున్నదని అన్నారు. ఇందులో భాగంగా 5 రోజుల పాటు చండీ హోమము, శివపార్వతుల కళ్యాణము, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము జరుగుతాయని ఆయన వివరించారు. నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ చెంపాపేటలో ఈ సంఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారము చెంపాపేట చౌరస్తా నుంచి కర్మన్ఘట్ వైపు ఓ కారు వేగంగా వస్తూ ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్న లలిత, శ్రీనివాస్ దంపతులు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. మంటలు క్షణాల్లో కారుకి పూర్తిగా వ్యాపించాయి. సైదాబాద్ పోలీసులు, మలక్పేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. .220 AM మన చెంపాపేట మెయిన్ రోడ్డు మీద వర్ణ కారు TS09 EC 1818 అనే వెహికల్ దాంట్లో నుంచి యాక్సిడెంటల్గా ఫైర్ వచ్చేసి కాలిపోవటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి లలిత మరియు శ్రీనివాస్ వారు చెప్పిన ప్రకారంగా వారు కొత్తపేట పోయేసి ఇంటికి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు రావటం, అది గమనించి వీరు వెంటనే దిగటం జరిగింది. ఆ తర్వాత కారు కూడా పూర్తిగా కాలిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించేసి కారులో ఉన్నటువంటి ఆ మంటలను కూడా ఆర్పేయటం జరిగింది. ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీని మీద వాళ్ళు దరఖాస్తు ఇస్తే దాన్ని విచారించి తగిన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు లడ్డు యాదవ్పై హబ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బేగం బజార్ ఛత్రి వద్ద బీజేపీ నాయకుడు లడ్డు యాదవ్ స్వాగత వేదికపై మాట్లాడుతూ ఉండగా అదే దారిన ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ కారులో వెళ్తూ ఉండగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. స్పందించిన ఓవైసీ లడ్డు యాదవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ SMS ద్వారా అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో లడ్డు యాదవ్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలము మీనగల్లు గ్రామం వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. సల్మాన్పురంతో పాటు మీనగల్లు గ్రామం నుండి విద్యార్థులను ఎక్కించుకొని బుచ్చిరెడ్డిపాలెంలోకి స్కూల్లోకి వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి పల్టిగొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెంకు తరలించారు. డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్లో స్కూల్ విద్యార్థి ఇంద్రకుమార్ మెగావాల్పై కుల వివక్షతో దాడి చేసి మృతికి కారణమైన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. టీచర్లను స్కూల్ విద్యార్థిపై మంచినీళ్ళు తాగిన ఘటనలో విద్యార్థిని చితకబాదిన మతోన్మాది బాలుడి మృతికి నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. అంబేద్కర్ అండ్ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలోనూ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. కారణమైన దోషుల్ని, బాలుడు మృతికి కారణమైన దోషుల్ని, మృతికి కారకుల్ని, బాలుడు మృతికి కారకుల్ని, బాలుడు మృతికి కారకుల్ని, జర్నలిస్టుల ఐక్యత, అంబేద్కరీల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తీరు బాగలేదని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు ఒక లేఖ రాశారు. మొదటి నుంచి పార్టీలో పని చేసుకుంటున్న తనను ఎర్రశేఖర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 9 మర్డర్ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్రశేఖర్తో స్టేజీ పంచుకోలేనంటూ తన లేఖలో స్పష్టం చేశారు. ఎర్రశేఖర్ పార్టీలో చేరే సందర్భంగా ఒక మాట, ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పేపర్లో క్లియర్గా టీఆర్ఎస్ వారు ఎర్రశేఖర్ పైన ఆరోపణలు చెప్తే పేపర్కి వచ్చింది. 9 మర్డర్ కేసులో ఉన్న నువ్వు చెప్తే మేము వినాలా అని చెప్పేసి టీఆర్ఎస్ వారు చెప్తున్నాను. నేను పదే మేము ముందు నేను చెప్తున్నాను, నేను ఒక హంతకుడు ఒక సర్పంచ్ కోసము పదవి కోసం సొంత తమ్ముని చంపిన అనే ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీకి నష్టం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. చెప్పినా కానీ వినకుండా వాళ్ళని తీసుకుని సరే అది పార్టీ లైన్, పార్టీ తీసుకున్నారు, మేము కూడా సరే అని చెప్పినాం. నిన్న పేపర్కి వచ్చిన తర్వాత నా క్యాడర్ కూడా నన్ను అడుగుతున్నారు, ఎర్రశేఖరు జాయిన్ చేసుకున్న కదా ఒక మర్డర్ కేసు ఉన్నారు కదా ఎట్లా జరుగుతుందంటే నా అంతరాత్మ కూడా చెప్తుంది, ఇట్లా హంతకుని పక్కన నేను నిలబడితే రేపు మేము ఎట్లా గెలుస్తాము, పబ్లిక్ మమ్మల్ని ఏం చూసి ఓటేస్తుందని చెప్పి కూడా ఆలోచనలు పడ్డారు. ఇప్పుడు కాబట్టి కాదు, నా అంతరాత్మ ఒప్పుకుంటలేరు, నాతో ఉన్న క్యాడర్ కూడా నాకు పదే ఇదే చెప్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు. ఓకే, ఇప్పుడు ఠాగూర్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? నాకు ఇప్పటికైతే రిప్లై రాలేదు. రిప్లై కోసం వెయిట్ చేస్తాను. పబ్లిక్ అంటున్నారు ఇదేంది ఇప్పుడు ఎర్రశేఖర్ని తీసుకున్నారు, మరి రేపు దేవరకథ మక్తల్లో కూడా టీడీపీ వాళ్ళని తీసుకుంటున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పని ఏమవుతుంది, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం అందరం నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినాం. మహబూబ్నగర్ జిల్లాలో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కూడా ఎవరు కూడా నిలబడలేదు. అవుట్డేటెడ్ పీపుల్ని ఎందుకు తీసుకుంటారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఎందరో త్యాగదనుల పుణ్యంతో మనమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని, వారి త్యాగాలను స్మరించుకోవడం అవసరమని ప్రముఖ బహుభాషా నటుడు సాయి కుమార్ అన్నారు. 75వ స్వాతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని
ప్రముఖ స్థిరాస్తి సంస్థ సుచిర్ ఇండియా కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఎంతో ఎందరో వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు ఏదో ఒక చిన్న వాట్సాప్లో పంపించారు. ఆ రోజుల్లో కుర్చీలో కూర్చోడానికి కూడా నాకు పర్మిషన్ కావాలి స్వాతంత్రం రాకముందు. ఈరోజు బ్రిటన్ కుర్చీ మీద కూర్చునే అవకాశం వచ్చింది. సో నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు మనందరం గర్వించదగ్గ రోజు. ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకుంటే కార్పొరేట్లు కానీ అన్ని విషయాలు వీఆర్ వాకింగ్. ఎందుకంటే అలాంటి పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి మన భారతదేశం. సో 75వ స్వాతంత్ర దినోత్సవం మనందరం జరుపుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. 3 రోజులకు మేము ఉంటామో తెలియదు కానీ మీరందరూ ఉంటారు. సో మీరు ఎందుకంటే మీరే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో విత్ ఆల్ నేను ఎప్పుడు చెప్తుంటానమ్మా, మోడర్నైజేషన్ కావాలి. నేను మా పాపతో కూడా అనుకుంటాను, అందంగా ఒక అమ్మాయి కొద్ది కనిపించట్లేదు. మరి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీరును ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తప్పుపట్టారు. పీసీసీపై పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కి మర్రి చేసిన వ్యాఖ్యలు కరెక్టు కాదని అన్నారు. అంతర్గత అంశాలపై సలహాలు ఇవ్వాలని, కానీ పార్టీకి నష్టం కలిగించేలా, పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. గౌరవ మర్రి శశిధర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ, మాణిక్యం ఠాగూర్ గారిని ఉద్దేశించి కానీ మాట్లాడిన మాటలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా విషయంలో కూడా వారు స్పందించిండ్రు. వీలైతే ఆ సమస్యను సమసిపోయేటట్టుగా చేయాల్సిన పరిస్థితి నుంచి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడడం అనేది వారికి తగదు. పెద్దలు మర్రి చెన్నారెడ్డి గారి కుమారుడిగా వారికి ఒక గుర్తింపు ఉన్నది పార్టీలో. దాంతోపాటు ఒక సుదీర్ఘకాల రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న అనుబంధం కూడా ఈరోజు వారి మీద గౌరవం పెరగడానికి అవకాశం ఉన్నా కూడా పార్టీ గౌరవం తగ్గేటట్టుగా మాట్లాడడం అనేది అది పార్టీ అంశంలో మంచిది కాదు. ఇప్పటికే పార్టీలో అంతర్గత తగాదాలు పెరిగి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందనే చర్చ కార్యకర్తల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు భరోసా ఇచ్చే విధంగా, మానసిక ధైర్యాన్ని నింపే విధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మేము చేసిన కామెంట్స్ను మళ్ళీ వాటిని ఇంకా రచ్చ చేసే విధంగా కాకుండా వాటిని సద్దుమణిగే విధంగా వారు ప్రయత్నం చేస్తే బాగుండేది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివసించే శ్రీకాంత్ అనే యువకుడు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే నిఖితకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీళ్ల ప్రేమకి ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో
పారిపోయి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు బలవంతంగా తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఆమె 2 సార్లు తప్పించుకొని శ్రీకాంత్ వద్దకు వచ్చేసింది. శ్రీకాంత్ వయస్సు 20 ఏళ్లు ఉండడంతో మేజర్ కాలేదని, వీరిద్దరి వివాహం చెల్లదంటూ పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇద్దరు విడిపోయి ఉండలేకపోవడంతో ఆగస్టు 15న నిఖిత ఆత్మహత్య చేసుకోగా, ఆగస్టు 17న శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, కేవలం పరువు కోసమే 2 జీవితాలను పొట్టన పెట్టుకున్నారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. విశాఖపట్నం ఆటోనగర్లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద గురువారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడుతో టిఫిన్ సెంటర్లోని సామాగ్రి మొత్తం ధ్వంసమైంది. పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాగిలాలు బాంబు స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తొలుత గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించిన తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం